దాకా ఇదే చేస్తూనుండాలి. ఉండాలా ఉండదా? ఉండాలనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా చేతులు ఎత్తాలి. మొన్నటి దాకా మన పార్టీలే ఉన్నది ఎవరు? అట్లాంటోని గుండెల మీద దండాలి. దళితులకు దొరలాగా ఉండి మన పార్టీలో ఉన్నటువంటి దళితులందరినీ తొక్కి 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 చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద ఉడిగం చేయడానికి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు కడియం శ్రీహరి. అట్లాంటి వాడు అవసరమా? అవసరమా? వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. కావాలా ఈ పాలన? ఎన్ని గోసలు పెట్టిను ఈ 3 నెలల్లో? రైతు బంధు వచ్చిందా? ఆసరా పెన్షన్ పెంచిందా? కళ్యాణ లక్ష్మి వచ్చిందా? తులం బంగారం ఇచ్చిందా? మరి ఎందుకు వేయాలి వాళ్ళ కోట్లు? ఎందుకు వేయాలి? వరంగల్ పిల్లగాడు లేడని ఆంధ్ర నుంచి తెచ్చుకుంటూ కడియం శ్రీ అని వాళ్ళ బిడ్డకు మన బిడ్డ అవుతుందా? ఆంధ్ర బిడ్డ అవుతుందా? గది గుర్తు పెట్టుకొని తెల్ల కాగితం లాంటి సుధీరన్న కారు గిర్పు మీద ఓటేయాలి. వరంగల్ అంటేనే ఒక జయశంకర్ సారు, వరంగల్ అంటేనే ఒక బియ్యాల జనార్దన్ రావు, వరంగల్ అంటేనే ఒక అనేక చైతన్యాలకు పుట్టినిల్లు, సంబంధ సారక్క అనేక త్యాగాలకు పుట్టినిల్లు వరంగల్. కాబట్టి ఇది మన పార్టీకి ప్రిస్టేజ్. కడియం శ్రీహరి లాంటి వాళ్ళను రాజకీయంగా బొందబెట్టే సమయం వరంగల్ జిల్లాకు వచ్చింది ఇప్పుడు. ఓకేనా? వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అవును గాని ఆమెలతో మారు గ్యారంటీలతో, ఎన్ని గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు? ఒక్కటన్నా అమలైందా? అయిందంటే అత్తర ఉత్తర పథకం, అది ఉచిత బస్సు. దాంతోనే మన చక్కదనం ఉందా? మనకు కొట్లాట పెట్టిండు. అరే వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు గాని హామీలతో మారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో మారు గ్యారంటీలతో, అధికారం చేతబట్టి అలిగోసలు పెడుతుంటూ వద్దురా, వద్దురా, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. గట్టిగా చెప్పండి పెట్టాలి. రైతు బంధు రానలేదు, దళిత బంధు లేనలేదు, అర్థమవుతుంది కదా? రైతు బంధు ఎంత ఇస్తా అని చెప్పిందన్నా? ఎంత? మనం అడిగినమా 15,000 కావాలని? ఉన్న రైతు బంధే కట్టు చేయకుండా ఎయ్యినా భయం అడుగుతున్నాం. రైతు బంధు రానలేదు, దళిత బంధు లేనలేదు, రైతు బంధు రానలేదు, దళిత బంధు లేనలేదు, రైతు బంధు రానలేదు, దళిత బంధు లేనలేదు, రైతు బంధు రానలేదు, దళిత బంధు లేనలేదు. పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, ఆశపడితే మోసమాయే. పింఛను ఎంత ఇస్తా అని చెప్పిండు? ఎంత వచ్చిన వ్యాపారి? కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ ని అడగక ముందే 1000 రూపాయలు చేసిండు. 1000 రూపాయల పెన్షన్ ని అడగక ముందే 2000 రూపాయలు చేసిండు. అది పరిపాలన అంటే. పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది. ఇక
పెళ్లిల సీజన్ ఎంత ఆదరణ ఉండేది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. పైగా కులం బంగారం పెడతామని ఓట్లు గుద్దుకున్నాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినది, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినది, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినది, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినది. వద్దురా 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 నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన వద్దురా నాయన నయవంచన పాలన, వద్దురా నాయన వద్దురా నాయన నయవంచన పాలన, వద్దురా నాయన. అందరిగా జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక ఇంకో మాట తెలుసు కదా, ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఒక్కటా రెండా మూడా నాలుగా ఐదా ఆరా 420 హామీ ఇచ్చిండు. మన పాటలు బుక్కు కూడా వేసి పంపించరు, వీలైతే దొరికిన చదువుకోరు. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. అగో అన్న గట్టిగా పాడుతుండు, మీరెవ్వరు వాడకరి. వరంగల్ అంటేనే పాటలకు పుట్టినిల్లు తెలుసు కదా. వరంగల్ శంకరన్న అరే నీ 6 గుర్రాలు 4 గుర్రాలు 12 గుర్రాల బండి పడ్డాయి, 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల అన్న శంకరన్న పాట వస్తే సిగాలు ఉగాలు ఒక్కొక్కరు జెండాలన్నీ పైకెత్తాలి, ఎత్తాలి. నీ 6 గుర్రాలు 4 గుర్రాలు 12 గుర్రాల బండి పడ్డది, 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల బండి పడ్డది. ఈ బండిలో మేడతో బండిలో మేడతో బండిలో మేడతో బండిలో మేడతో బండిలో మేడతో ఇట్లాంటి పాటలు. కాబట్టి మేము పాడుతున్నాం చెప్పి కోరసీయాల పాటలకు. వరంగల్ అంటే ఎన్ని పాటలు ఉన్నాయి? ఇంకా 190 పాటలు. వరంగల్ అంటేనే కళాకారులకు పుట్టినిల్లు. ఓకేనా? ఓకేనా? ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. తెలంగాణలోన 420. మీరు ఆగండి, మనోళ్ళు వాడతారు, మీరైతే లైన్ మీదకి వచ్చారు బ్రదర్. నా వైపు తిరిగి ఆల్మోస్ట్. ఓకేనా? ఈ తిరుగుడు 13వ తారీఖు దాకా గిటే ఉండాలి. గుద్దుడు గుద్దాలి. ఎక్కడా ఏడ గుద్దాలి? ఓటు కారు మీద గుద్దండి, వాని ఈపి మీద మల్లొక్క గుద్దు గుద్దండి. కడియం శ్రీఆర్ లాంటోళ్ళను ఏమన్నా తక్కువ చేసిందా సారు? వాడు ఉద్యమములో లేకపోయినా చంద్రబాబు పక్కన కూర్చొని అనేక మంది వరంగల్ దళిత బిడ్డలని నక్సలైట్లని ఎన్కౌంటర్ చేపించిన దళిత బిడ్డ కదా, చదువుకున్నాడు కదా అని తీసుకొచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకుంటే ఆఖరికి క్యాండిడేట్ ను డిక్లేర్ చేసినాక రాత్రి 12 గంటలకు 20 కోట్ల రూపాయలు ఎత్తుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు కడియం శ్రీఆర్. గట్లాంటి ఏం చేయాలి మరి? ఏడ గుద్దాలే? ఈపి మీద గుద్దాలే. 13వ తారీఖు నాడు కారు మీద గుద్దాలే. ఓకేనా? ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకున్నాడు చంద్రబాబుకు ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420.
వచ్చావు అమ్మల